నమస్తే అండి. సో, ఈరోజు మార్కెట్ బాగా పడింది కదా! సో, ఏం చేయాలా? ఇంత నెగెటివ్ మార్కెట్‌లో ఉంటే సెంటిమెంట్స్ ఏంటి అన్నీ అమ్మేయాలా? మ్యూచువల్ ఫండ్స్ అన్నీ అమ్మేయాలంటే, నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే, నేను అమ్మట్లేదు, అలాగని కొనట్లేదు కూడా. కొన్ని డేస్ బ్యాక్ అయితే నేను ఏవైతే నేను స్వింగ్ ట్రేడ్స్ చేస్తానో అవి రొటేట్ చేశా గానీ, నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, రొటేట్ చేసినా ఈ మార్కెట్‌లో ప్రాఫిట్ జనరేట్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడున్న మార్కెట్‌లో షార్ట్ టర్మ్ బేసిస్‌లో. సో, ఒకటి నేను ఏం గమనించా అంటే ఏ స్టాక్స్ అయితే బాగా ఆల్రెడీ పడున్నాయో ఆ స్టాక్స్ లో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ని లిఫ్ట్ చేసుకోవడం అనేది మంచిది, కొనుక్కోవడం మంచిది. సో అలాగే నేను ఏమీ బై సెల్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే అవి ఇంకా కిందకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు కొన్ని రోజులుగా మీరు గమనిస్తే ఐటీ సెక్టర్ స్టాక్స్ అనేవి చాలా స్టేబుల్ గా ఉన్నాయి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఈ టైంలో ఏంటంటే ఇది ఒక ఆపర్చునిటీ కొనుక్కోవాలి, లేదా మెల్లిమెల్లిగా కొనుక్కోవాలి అనడానికి ఆపర్చునిటీ. కొనుక్కోవాలంటే ఒకేసారి ఉన్నదంతా పెట్టడం కాదు ఒక స్టాక్ లో, మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవాలి. సో నెల నెల తక్కువ తక్కువ అమౌంట్ ఒక స్టాక్ అంటే టార్గెట్ చేయాలి మనం. ఇన్నాళ్ళు ఆ స్టాక్ ను కొనలేకపోయింది, చాలా రేట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు అది కిందకు వచ్చింది. సో నేను అనుకున్న లెవెల్లో కిందకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కోఫోర్జ్ అని నేను పర్సిస్టెంట్ ఎప్పుడు చెప్తా ఉంటా కదా, దానిలాగే కోఫోర్జ్ స్టాక్ ఇది స్ప్లిట్ కన్నా ముందు 5,000 ఉండేది కదా. సో అప్పటి నుంచి నేను ఫాలో చేస్తున్నా, ఇది కోవిడ్ టైం నుంచి ఫాలో చేస్తున్నా ఈ స్టాక్. చూస్తే ఇప్పుడు కూడా 40-50% ఈజీగా పడిపోద్ది ఈ స్టాక్ కి. అలాగని వెంటనే రికవర్ కూడా అవుద్ది. మంచి చాలా సార్లు దీంట్లో 2-3 సార్లు రిటర్న్స్ జనరేట్ చేసుకున్నాను నేను. ఓకే, సో అందులో ఇప్పుడు ఏంటి జరుగుతుంది ఈ స్టాక్ లో చూస్తే, ఆ, చాలా హెవీ ఫాల్ అయింది ఇది. ఇది రీజన్ ఫాల్ ఏంటంటే ఈ ఫాల్ కి ఒక రీజన్ ఉంది. 42% ఫాల్ ఉంది ఇప్పుడున్న ఫాల్. సో ఈ స్టాక్ కి మెయిన్ ఫాల్ రీజన్ ఫాల్, ఆల్ అన్ని ఐటీ సెక్టర్లు ఎలాగైతే పడ్డాయి అలాగే ఈ స్టాక్ కూడా రీజన్ ఫాల్. ఇంకోటి, వీళ్ళు చాలా కాస్ట్లీగా ఒక యుఎస్ కంపెనీని అక్వైర్ చేసుకున్నారు అనమాట, ఎంకోరా అని. సో అది డ్రివెన్. సో కామెడీ ఏంటంటే ఇది ఒక స్టాక్ ని చాలా హై వాల్యుయేషన్ లో కొనుక్కుందని చెప్పేసి ఇక్కడ నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయింది ఇక్కడ వరకు. కామెడీ ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ వల్లే డిస్టరప్ట్ అయింది. యాక్చువల్లీ ఇది వల్ల ప్లస్ అవ్వాలి. నేను అనుకున్నా ఆ తర్వాత నుంచి కొంచెం మెల్లిగా ఫాల్ అయ్యి ఈ లెవెల్ నుంచి 1500 లెవెల్ నుంచి పైకి వెళ్తుందేమో అని అనుకున్నాను. కానీ అక్కడ నుంచి నేను అనుకున్న ఏంటంటే ఒకవేళ ఈ స్టాక్ మళ్ళీ ఈ లెవెల్కి వస్తే మాత్రం ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ అనుకున్నాను. అంటే 1200 లెవెల్కి వస్తే చాలా మంచి ఆపర్చునిటీ అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు లక్కీగా ఏం జరిగింది, రష్యా ఉక్రెయిన్ అంటే లక్కీ కాదు, వార్ జరగడం అనేది అంత మంచి విషయం కాదు. కానీ స్టాక్ ప్రైస్ పరంగా చాలా ఫాల్ అయింది కదా. సో ఇప్పుడు ఒక 1200 కన్నా కిందకు వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఇంకా మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఏంటంటే ఐటీ స్టాక్స్ ఎప్పుడైతే రికవర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, అలాగే నేను వెంటనే కొందామని అనట్లే, మెల్లిమెల్లిగా ఆ, ఎంత ఉందంటే ఇప్పుడు దీని పిఈ చెక్ చేసుకుందాం ఒకసారి. సో కోఫర్స్ తాలూకు పిఈ 31 లో ఉంది. సో దీని తాలూకా అంతా మార్కెట్ లో సెంటిమెంట్స్ అంతా బాగున్నప్పుడు దీని పిఈ 70+ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు డీ రేటింగ్ జరుగుతుంది కాబట్టి నా బట్టి అయితే దీని పిఈ ఇంకా 22 నుంచి 25 మధ్యలోకి వస్తే మాత్రం చాలా హెవీగా బయింగ్ జరగచ్చు ఆ టైంకి. సో ఇది మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఉమ్, గమనించండి. సో ఇదొకటి, పర్సిస్టెంట్ స్టాక్ ఒకటి. సో ఇవన్నీ వల్ల ప్లస్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్వైర్ చేయడం వల్ల కొంత ట్రాన్సిషన్ ఫేజ్ లో కొంచెం స్లో డౌన్ ఉంటది కాబట్టి ఒక మెల్లిమెల్లిగా అయితే మాత్రం రికవర్ అయిపోతుంది. నా బట్టి అయితే ఇంకో నెక్స్ట్ క్వార్టర్ తర్వాత నుంచి అయితే రికవర్ అవడం స్టార్ట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్ టైం వస్తుంది కదా, అప్పటి నుంచి మనం ఎర్నింగ్స్ లో చాలా మంచి రికవరీ చూస్తాం మనం పర్సిస్టెంట్ లో ఇంకా కోఫోజ్ లో వేరే వాటితో పోలిస్తే. వేరే మన ఇన్ఫోసిస్ కానీ, ఇన్ఫోసిస్ లో మనం మళ్ళీ కొంత రికవరీ ఉంటది. కానీ టీసీఎస్ లో అంత రికవరీ, టెక్ మహీంద్రాలో అంత రికవరీ ఎక్స్పెక్ట్ చేయలేము. సో చూడాలి అవి ఎలా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే, ముందు ఎప్పుడో కొనుక్కోవాలనుకుని స్టాక్స్ కొనుక్కోలేకపోతున్నాం, అవి బాగా కిందకు వస్తున్నాయా, సో మెల్లిమెల్లిగా యాడ్ చేసుకునే టైం. ఇప్పుడు నెట్వర్క్ ఉంది చూడండి, సపోర్ట్ నుంచి ఎంత బాగా సపోర్ట్ నుంచి బయింగ్ వచ్చింది. అంటే ఆల్రెడీ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు. నేనేం చెప్పాను, సపోర్ట్స్ మనం గీసుకునేది కాదు, ఇది మనలాగే కొంత వేల లక్షల మంది చూస్తారు. సో వాళ్ళు ఏదో చూసుకుని ముందే జీటీటీ ఆర్డర్ పెట్టుకుంటారు, ప్లేస్ చేసుకుంటారు, ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు సెంటిమెంట్ నెగిటివ్ కాబట్టి సపోర్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఫెయిల్ అయిపోతే ఇంకో ఒక ₹100 కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా ఫెయిల్ అయిపోతే ఇంకొక చాలా ఎక్కువ 2400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. వెళ్తే మంచిదే, ఆపర్చునిటీ. ఇవన్నీ ఆపర్చునిటీసే. మంచి కంపెనీలు, ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీల్లో ఇవన్నీ ఆపర్చునిటీస్. సో అలాగని చెప్పేసి ఒకప్పుడు కోవిడ్ టైంలో ట్రెంట్ పెరిగింది, కోవిడ్ తర్వాత నేను ట్రెంట్ కొనేస్తా,
టాటా ఎలక్సీ కొనేస్తా అంటే అది మళ్ళీ ఫెయిల్ అయిపోతాయి అవి. చూడండి, కంటిన్యూ డౌన్ఫాల్ లో ఉన్నది మనం కొనకూడదు. ఎర్నింగ్స్ మంచిగా ఉండాలి. సో టాటా ఎలక్సీ కానీ ఇవి కానీ అంటే సెక్టరే డౌన్ ట్రెండ్ లో ఉంది, కేపీఐటీ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో అలాంటి స్టాక్స్ కొంటే మళ్ళీ యూజ్ లేదు. ఓకే. సో మనకి గ్రోత్ ఉన్నాయి. ఇప్పుడు డీమార్ట్ ఉంది. డి డీమార్ట్ స్టాక్ చూడండి, మంచి సపోర్ట్ లో చాలా మంచిగా బయింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. 3000 ఈ లెవెల్ 3600 లెవెల్కి వస్తే చాలా మంచిగా బయింగ్ చేసుకుంటున్నారు ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా మంది. సో ఈ లెవెల్ ఎప్పుడైనా సరే వస్తుందంటే అది బయింగ్ జోనే. ఇంకా చెప్పాలంటే హయ్యర్ లోస్ కొడుతుంది కొంతకాలంగా. ప్రీవియస్ మంత్ కి ఈ మంత్ కి హయ్యర్ లో ఉందన్నమాట. సో చెప్పాలంటే ఇది చాలా హైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడున్న టైంకి. ఇప్పుడున్న దానికైతే నెట్ వెబ్ ఒకటి సపోర్ట్ లో ఉంది. ఐటీ స్టాక్స్ కొంచెం సపోర్ట్ లోనే, కానీ ఐటీ స్టాక్స్ ఇంకా కిందకి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను నేను. సో వెయిట్ చేస్తే మాత్రం కోఫోజ్ పర్సిస్టెంట్ లో మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. కొన్నాళ్ళ ముందే యాపిల్ కవర్ చేశా కదా, సో యాపిల్ లో కూడా చాలా మంచి ఆపర్చునిటీ. అది కూడా చూడండి, సపోర్ట్ బ్రేక్ చేసింది కానీ హోల్డ్ చేస్తుంది, మళ్ళీ బయింగ్ వస్తుంది, బ్రేక్ చేస్తుంది బయింగ్ వస్తుంది. కానీ ఇది సస్టైన్ అవ్వడం కష్టం ఇప్పుడు ఈ నెగిటివ్ మార్కెట్ లో. సో పర్లేదు, ఇంకా 10-15% పడినా పర్లేదు. ఇది అది మళ్ళీ యాడ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ మనకి. సో ఏంటంటే అంత ఆ, ఏమంటారు, పేషెన్స్ తో యాడ్ చేసుకోండి మంచి స్టాక్స్ ని. శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, శ్రీరామ్ ఫైనాన్స్ ఎంత పడితే అంత మంచిది. ఓకే. అలాగని బజాజ్ ఫైనాన్స్ కాదు, బజాజ్ ఫైనాన్స్ ఏంటంటే వాళ్ళ తాలూకా గైడెన్స్ ని కొంచెం తగ్గించారు కాబట్టి బజాజ్ ఫైనాన్స్ కన్నా శ్రీరామ్ ఫైనాన్స్ బెటర్ ఆపర్చునిటీ. ఇంకా ఈ మధ్యన రైజ్ అయిన స్టాక్స్ ఉన్నాయి కదా, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ మహీంద్రా ఫైనాన్స్ కానీ, వాటిని కొంచెం వాటిల్లో ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా అవి కూడా కొంచెం చూసుకోవడం మంచిది. మహీంద్రా ఫైనాన్స్ ఎలా ఉందో టెక్నికల్ చూసాము. సో ఈ మధ్యన కంటిన్యూ పెరిగింది కదా, మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వస్తుంది, మళ్ళీ ఫెయిల్ అయితే ఈ లెవెల్కి వచ్చేయచ్చు. సో అదొక ఆపర్చునిటీ. సో ఇవన్నీ ఆపర్చునిటీ ఇప్పుడు చెప్పాలంటే చాలా మంచి టైం. అలాగని కేన్స్ లోకి ఎంటర్ అయిపోతా అంటే మళ్ళీ అది యూస్ కాదు. కేన్స్ ఒకప్పుడు మంచి రన్ అయ్యాయి, కాకపోతే వాళ్ళ తాలూకా గవర్నెన్స్ ఇష్యూ ఉంది కాబట్టి అంత మంచి ఆపర్చునిటీ అయితే కాదు. సో అలాగే చూసుకోండి, సీజీ పవర్ చాలా మంచి ఆపర్చునిటీ, సపోర్ట్ లో ఉంది. సపోర్ట్ లో చూడండి ఈరోజు ఎంత అంత నెగిటివ్ లో ఉన్నా సరే చాలా మంచి బయింగ్ వచ్చింది సపోర్ట్ నుంచి. సో ఇవన్నీ ఒక ఆపర్చునిటీ. ఇలాంటి స్టాక్స్ ని ఒక వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. మీరు ముందు ఏవైతే కాస్ట్లీ స్టాక్స్ కొనుక్కోలేకపోయాం, 5000 6000 ఉన్న స్టాక్ ఇప్పుడు 4000 3500 లో ఉంది. అవి అలాంటి స్టాక్స్ అన్ని కొంచెం వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. దాని గురించి ఫండమెంటల్ కానీ టెక్నికల్స్ డిస్కస్ కావాలి అనుకుంటే, డీటెయిల్స్ కావాలంటే మీరు ఓన్ గా చదువుకోండి, లేకపోతే మనకి కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. బై.